ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం అందిస్తూ ఉన్నాం. దయచేసి వీక్షించండి, ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి. తప్పగా ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక విశేషమైన మాట రాయబడి ఉంది, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈరోజు చూడండి, చాలా సందర్భాల్లో చాలా కుటుంబాల్లో భయాలు అనేవి మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. చిన్న బిడ్డల్లో భయాలు వెంటాడుతూ ఉన్నాయి, యవనస్తుల్లో భయాలు వెంటాడుతూ ఉన్నాయి, చాలామంది స్త్రీలలో పురుషుల్లో చాలా భయాలు వెంటాడుతూ ఉన్నాయి. చాలామంది సంసారం చేయడానికి భయపడుతూ ఉన్నారు, కాపురం చేయడానికి భయపడుతూ ఉన్నారు, కుటుంబ వ్యవస్థను చక్కబెట్టుకోవడానికి భయపడుతూ ఉన్నారు. సంతోషం అనేది ఎవరిలో కనబడట్లేదండి. ఈరోజు బాగా అర్థం చేసుకుని దేవుని వాక్యం అంటుంది, యాకోబు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నానని యాకోబు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఈరోజు నీ కుటుంబం పైన దేవుని ప్రణాళిక ఉంది, నీ బిడ్డల పైన దేవుని ప్రణాళిక ఉంది, నీ భర్త పైన దేవుని ప్రణాళిక ఉంది, నీ భార్య పైన దేవుని ప్రణాళిక ఉంది. ఏ విషయంలో కూడా మీరు భయపడక్కర్లేదు. చాలామంది అసంతోషానికి గురవుతున్నారండి, కృంగిపోతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? సాతానుడు మీ పైన అధికారం చేస్తూ ఉన్నాడు. ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే మనం గడపలేకపోతామో దేవుని బిడ్డలారా, భయాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. స్తుతించండి ప్రభువుని, ఆరాధించండి ప్రభువుని, ప్రార్థించండి ప్రభువుని, ప్రభు వాక్యాన్ని ధ్యానించండి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నావు కదా, ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నావు కదా, భయాల నుండి విడుదల అవ్వాలనుకుంటున్నావు కదా, ఈరోజు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భయాల నుండి నిన్ను విడుదల చేయబోతున్నాడు. నువ్వు ఏ విధమైనటువంటి నష్టాల్లో కష్టాల్లో ఉండి నువ్వు భయపడుతున్నావో అటువంటి కష్టాల నుండి నష్టాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడుదల చేసి ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. నీవు సంతోషించాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చాలామంది బంధకాల చేత బంధించబడి ఉన్నారు, కట్ల చేత బంధించబడి ఉన్నారు, సాతాను యొక్క క్రియల చేత బంధించబడి విడుదల కాలేక భయాలతో కృంగిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలారా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నీలో నీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని చేసి మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. ఈరోజే నీకు శుభకార్యం జరగబోతుంది. ఈరోజే నీ పిల్లలు సంతోషాన్ని అనుభవించబోతున్నారు. ఈరోజే నీ భార్య సంతోషాన్ని అనుభవించబోతుంది. ఈరోజే నీ భర్త సంతోషంగా ఉండబోతున్నాడు. ఎన్నో రోజులు బట్టి మీరు కృంగిపోతూ కన్నీళ్లు కారుస్తూ దుఃఖపడుతున్నారు కదా. నేను చెప్తున్నా, ఈరోజు దేవుని బిడ్డలారా ఖచ్చితంగా నీ కుటుంబంలోనికి సమాధానం రాబోతుంది. ఖచ్చితంగా నీ కుటుంబంలోనికి సంతోషం రాబోతుంది. నీ భార్య భర్తల మధ్యలో ఎన్నో గొడవలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మిమ్మల్ని ఎంటాడటం వల్ల భయపడుతూ కాలాన్ని అలపుస్తూ ఉన్నారు. ఈరోజు ఒక దైవజనుడికి నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మీరు విడుదల కాబోతా ఉన్నారు. దయచేసి గమనించండి ఈ విషయాన్ని. నీ కుటుంబంలో గొప్ప సంతోషం రాబోతా ఉంది. యాకోబు భక్తుడితో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. భయపడకము, పేరు పెట్టి నేను పిలుచున్నా, నీవు నా సొత్తు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ దేవుని సొత్తుగా మారిపోగలిగితే గాక నీ కుటుంబ సమస్యలన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించును గాక. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో, వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దర్శించండి, స్వస్థపరచండి, అభిషేకించండి ఆయన. చాలామంది అప్పుల భారంతో, ఆర్థిక పరిస్థితులతో, వ్యాధులతో, రోగాలతో బాధపడుతూ భయపడతా ఉన్నారు ప్రభువా. వారి భయాల నుండి విడుదల చేయండి. యేసు నామములో వారి కట్లు తెగిపోను గాక, వారి బంధకాలు ఊడిపోను గాక, వారి యొక్క బలహీనతలన్నీ వారిని విడిచిపోవును గాక. అద్భుతం, ఆశ్చర్యం, మహత్కార్యం బిడల జీవితాల్లో, వారి కుటుంబాల్లో జరుగును గాక. ఈ రోజు నుండి బిడలందరూ సంతోషంగా ఉందురుగాక. ఈ రోజు నుండి బిడలందరూ ఆనందంగా ఉందురుగాక. ఈ రోజు నుండి బిడలందరూ సమాధానముగా
ఉందురుగాక. యేసు రక్తములో బిడలను అభిషేకిస్తున్నాను నాయన. శాతాని క్రియలను తొలగించి అద్భుతంగా బిడలందరినీ ముట్టి స్వస్థపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.